మే 3న సిపిఎం పార్లమెంట్ స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపునిచ్చారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఎం పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం ఈ నెల 3న స్థానిక యాదవ సంఘ భవనంలో ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమావేశానికి ఉమ్మడి జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు. రాష్ట్ర నాయకులు జి వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పార్టీ సభ్యులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తొడసం భీమరావు, సీనియర్ నాయకులు బండి దత్తాత్రేయ, జిల్లా కార్యవర్గ సభ్యులు పూసం సచిన్, జిల్లా కమిటీ సభ్యురాలు ఆర్ మంజుల, లింగాల చిన్నన్న తదితరులు పాల్గొన్నారు. 10:30 గంటలకు యాదవ సంఘ భవనంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి ఆదిలాబాద్, కొమరంభీం జిల్లా, మంచిర్యాల, అలాగే నిర్మల్ జిల్లా పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు హాజరవుతూ ఉన్నారు. ముఖ్యంగా పార్లమెంటులో ఈ దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి, మతోన్మాదంతో ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్నటువంటి, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఓడించే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో ఎన్నికల్లో ఆ దిశగా పనిచేయడానికి కార్యకర్తలని సన్నద్ధం చేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ సమావేశానికి మా పార్టీ రాష్ట్ర నాయకులు జె వెంకటేష్ గారు హాజరవుతూ ఉన్నారు. మేము రేపు బీజేపీని ఓడించేటటువంటి అభ్యర్థులు ఎవరో పరిశీలన చేసి రేపు ప్రకటన చేస్తాం. బీజేపీని ఓడించే అభ్యర్థులకు ఎవరికి మద్దతు ఇవ్వాలనేది. కావున పార్టీ శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలి.